శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ మార్చ్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా అనుకూలమైన కాలం నడుస్తుంది. మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ఔషధ సేవ చేసిన అతి కొద్ది కాలంకే అనారోగ్యాలన్నీ సమసిపోతాయి. రుణాలు దొరుకుతాయి, పాత రుణాలు తీరిపోతాయి, మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చేస్తారు, రాని బాకీలు వసూలవుతాయి, ఆత్మస్థైర్యం పెంపొందింపబడుతోంది, లాభస్థానము చాలా చక్కగా యోగిస్తోంది, అనేక విధాల మీకు లాభాలు కలిగి ఉన్నాయి. ఒంటరితనంగా ఉండడం వల్ల కానీ లేదా 10 మందితో కలవడం వల్ల కానీ ఏ రూపకంగా అయినా లాభాలు వస్తూ ఉంటాయి. స్థానచలనానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి, అనేక విధాలుగా చాలా బాగుంది అని చెప్పుకోవాలి. ఓర్పు కలిగి ఉండండి. అలాగే రాబోతూ ఉంది షష్టగ్రహ కూటమి. దీని నిమిత్తం ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అదృష్టం అనేది వెన్నాడుతూ వస్తోంది అని మనము గత కొద్ది కాలంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, లాభస్థానంలో 4 గ్రహాల యొక్క ఉనికి, రవి, రాహు, శుక్ర, బుధ, అద్భుతమైనటువంటి ఫలితాలు లాభస్థానంలో వరిస్తున్నారు. ఇక అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. ఇక దరిద్రం తీరిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. అయితే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా బాగున్నప్పటికీ కూడా మాతృపితృ వర్గాలకు సంబంధించిన వారికి మీ యొక్క అవసరం చాలా ఉంటుంది. వారికి సహాయ సహకారాలు అందించండి. పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి. ఇలా ఏ రకంగా చూసినా కూడా మీరు దైవ సేవ చేయడం కారణం చేత కానీ లేదా వినయ విధేయతలు పెద్దల పట్ల చూపించే విషయంగా కానీ అనేక విధాల అభివృద్ధి మార్గంలో ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి లాభస్థాన సంచార గ్రహాలు మీకు అధికమైన అదృష్టాన్ని తెచ్చిస్తున్నాయి. పితృవర్గ రీత్యా ఏమైనా దోషాలు ఉన్నట్లయితే రవి, రాహు స్తోత్ర పారాయణాలు పఠించండి. మీకు ఏమి దోషాలు లేవు అని చెప్పి మీ జాతక రీత్యా మీరు తెలుసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు చేయండి చాలు. ఇంకా వేరే ఏమీ చేయనవసరం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా చాలా అద్భుతంగా ఉంటారు. ధనానికి లోటు లేకుండా, కీర్తి ప్రతిష్టలకు లోటు లేకుండా చాలా చక్కటి అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం. మిథున రాశి వారికి చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగున్న కారణం చేత ఇవాళ మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎన్నో విధాలుగా మీరు ఆత్మసంతృప్తికి లోనవుతారు. ఇప్పటి వరకు అసలు సంతృప్తి అన్న మాటే మీకు దూరంగా ఉంది. ఏదో ఒక అసంతృప్తి వెన్నాడుతూ ఉంది. అది ఉద్యోగ జీవితంలోనూ అలాగే ఉంది, వ్యాపార జీవితంలోనూ అలాగే ఉంది, భార్యాభర్తల మధ్య అలాగే ఉంది, మాతృవర్గ రీత్యా అలాగే ఉంది, కుటుంబంలో అలాగే ఉంది, సంతాన రీత్యా అలాగే ఉంది, ఖర్చుల రీత్యా అలాగే ఉంది. ఇలా ఏ ఖర్చు చూసినా మీకు అసంతృప్తి పెరిగిపోతుంది. ఇప్పుడేమవుతుంది, చాలా ఆనందం మొదలవుతోంది. కాబట్టి ఇవాల్టి రోజున మంచి పనులకి శ్రీకారం చుట్టండి, కృషిని మొదలు పెట్టండి. కార్య జయము ఉంటుంది, ఆత్మసంతృప్తి ఉంటుంది. రాబోతూ ఉన్నటువంటి 10 రోజుల కాలంలో షష్టగ్రహాలు దశమ స్థానంలో స్థితి పొందుతూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఒక్కసారి షష్టగ్రహ హోమం చేయించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి రుణాల రీత్యా పాత రుణాలు తీరిపోతాయి, కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతోంది. అలాగే పితృర్జితం ఏదైనా కొద్దిగా చేతికి అందడానికి అవకాశం ఉంది. అయితే పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్లయితే వారు పరిహారం చేసుకున్నట్లయితే ఇప్పుడు రవి, రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. పరిహారాలు చేసుకోనట్లయితే ఇప్పుడు పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది.
మాతృవర్గ రీత్యా చాలా బాగుంది, వాక్కు రీత్యా చాలా బాగుంది. మీ కృషి, మీ నమ్మకం, మీ పట్టుదల ఇవన్నీ వెరసి విజయాన్ని తెచ్చిస్తున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయచ్చు. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది. అష్టమ శని దోషానికి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, మరింత ఆరోగ్యంగా ఉపశమనంగా ఉండండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కొంచెం బాగుంది అని చెప్పచ్చు. స్థిరచరాస్తుల వృద్ధికి అనుకూలంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంది. కుటుంబం పట్ల ఒక మంచి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. దృఢమైన విశ్వాసాన్ని, దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే మీ వ్యక్తిత్వం ఇనుమడించడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ చేసుకుంటారు. రాజకీయ పరంగా కొంత అననుకూలమైనటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అనవసర వృధా అవుతుంది, ప్రయాస అవుతుంది. అలాగే ఏదైనా లాటరీలు కానీ ఇంకా వేరే ఏదైనా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాము అనుకునే లాటి పందాలు కానీ వేటి జోలికి వెళ్ళవద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అయితే ఊహించని విధంగా లాభాలున్నాయి. వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి, ద్రవ్య లాభాలున్నాయి. నూతనంగా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తున్నాయి. అయితే పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. మీకు అద్భుతమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. శుభం. కన్యరాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా మీరు తెలియచెప్పుకుంటారు. మీకు మానసికమైనటువంటి వేదనలు తగ్గిపోయినట్టుగా ఉంటాయి. అలాగే ఏ పని చేస్తున్నా కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నట్టుగా ఉంటుంది. పనులలో విజయావకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. అనేక రకాలుగా మానసికమైనటువంటి దృఢత్వం, ఏ అంశాన్ని తీసుకున్నా ఏదైనా ఈ పని బాలేదు, ఆ పని బాలేదు అనుకున్నా కూడా మానసికమైన దృఢత్వం అదే బాగుంటుంది. దాన్ని బాగుండేటట్టు చేసుకుందాం. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి మాటలతో మీకు అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఉంటాయి. దైవబలం ఉంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సంతానం పట్ల చాలా వరకు సంతృప్తికరంగా ఉంటుంది. పిత్రార్జితాలు వస్తాయి. ఉద్యోగరీత్యా బాగుంటుంది. వ్యాపార రంగంలో భాగస్వాముల మధ్య కించిత్ జాగ్రత్త అవసరం. పితృవర్గ రీత్యా ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే వారికి మీరు ఔషధ సేవ అందివ్వండి. భౌతికంగా కూడా వారికి కొంత సేవ చేయండి. అలాగే పితృవంశ దోషాలు ఎవరికన్నా ఉండి ఇప్పటి వరకు మేము పరిహారాలు చేసుకోలేదండి అన్నవాళ్ళు తప్పనిసరిగా రవి రాహు గ్రహాలకి జపాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. అలాగే స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. ధనము ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అవుతుంది. జాగ్రత్త చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, గురుబలం చాలా బాగుంది, శనిగారి బలము చాలా బాగుంది. కాబట్టి జరిగే మంచి జరుగుతూ వెళ్తుంది. మీరు అధికంగా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మటుకు కొంచెం అంత తొందరగా తుది నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం పెద్దల్ని సంప్రదించండి, గురువుల్ని సంప్రదించండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం ప్రారంభమైంది అనే చెప్పచ్చు. అయితే షష్ఠ స్థానంలో రవి రాహు బుధుల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము బాగుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు చాలా బాగుంటూ ఉన్నాయి. ఏదైనా విజయావకాశాలు ఉండడం కానీ, చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా కొనసాగుతూ ఉండడం కానీ, శత్రువుల సంఖ్య తగ్గిపోతూ ఉండడం కానీ, మిత్రుల యొక్క బలము పెరుగుతూ ఉండడం కానీ, మిత్రులు మనకి సహాయ సహకారాలు అందించడం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. వీటితో పాటుగా రాబోయే వారం రోజుల్లో ఏర్పడబోయేటటువంటి షష్ఠగ్రహ కూటమి కూడా తులారాశి వారికి 6వ స్థానమైనటువంటి మీన రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇక్కడ చాలా మేలు కలిగించేటటువంటి గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాల కలయిక చాలా అద్భుతం. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి 6వ స్థానంలో బాగుండదు కాబట్టి
ఇక ఈ 5 గ్రహాలు కూడా అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తున్నాయి. అన్ని అంశాలలోనూ బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది, ధనము బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే రుణాల రీత్యా బాగుంటుంది. ఇక కొత్త కొత్త రుణాలు తీసుకోగలుగుతారు, పాత రుణాలన్నీ చెల్లించేయగలుగుతారు. అలాగే మీకు అనేక విధాలుగా శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. అతి త్వరలోనే రాబోయే గురువు గారి యొక్క నవమస్థాన సంచారం కూడా మేలు చేయడానికే చాలా వరకు ఫలితాలు ఉన్నాయి. అయితే ఇది ఇంకా ఒక నెలన్నర కాలం ఉన్నది. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క స్థితి మారిపోబోయేటప్పుడు ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే మనకి ఆ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ అద్భుతమైన ఫలితాలు తులారాశి వారికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లలితా పరమేశ్వరికి పూజ చేయండి, స్తోత్రాలు చేయండి. మరింతగా మానసిక అభివృద్ధి కలుగుతుంది. మీరు ఊహించని స్థితిలోకి వెళ్ళేటటువంటి గ్రహాలు, మీకు అనుకూలించేటటువంటి గ్రహాలు రాబోతున్నాయి అతి త్వరలోనే అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతులు వీరు అని చెప్పచ్చు. అయితే అనుకోని విధంగా లాభాలు వస్తాయి, పుణ్యకార్యాలు చేస్తారు, దైవ కార్యాల పట్ల బాగా ఆకర్షితులయ్యి దైవ కార్యాలలో అధికమైన ధనము ఖర్చు పెడతారు, ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, అన్ని రకాలుగాను లాభాలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా లాభాల బాటలో ఉన్నారు వీరు. అయితే సంతాన పరంగా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఈ 2 విషయాలలోనూ కొన్ని పరిహారాలు కూడా చేసుకోవలసి ఉంటుంది. శనిగారికి అర్ధాష్టమ శని సంచార దోషం నడుస్తూ ఉన్న కారణం చేత శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. కుటుంబంలో అనేక విధాలుగా ఐకమత్యం కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మీకు ఆకర్షణ పెరుగుతోంది, అనుకూలత పెరుగుతోంది, అభివృద్ధి కలుగుతోంది. ఇదంతా కూడా మీకు మానసిక సంతృప్తికి కారణమవుతోంది అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఏవి చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి, మరింతగా అభివృద్ధి ఉంటుంది. శుభం. ధనస్సు రాశి వారికి చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇవాళ రాశిలోనే చంద్రుని యొక్క సంచారము చాలా ఆత్మసంతృప్తికి కారణమవుతూ ఉంటుంది. అలాగే హాస్యరస సంభాషణలు ఉంటాయి. సరస సల్లాప సంభాషణలతో వాతావరణాన్ని తేలిక చేస్తారు. ఎక్కడ ఎవరికి కూడా కొట్లాటలు లేకుండా, దెబ్బలాటలు లేకుండా మీ చుట్టూ ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా చక్కగా ప్రశాంతమైన వాతావరణంతో ఉండేటట్టుగా వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట ఇది. అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి జరగడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అయితే మీ మీద నిందలు వేసేవారు ఉంటారు, కొంచెం ప్రయత్నం చేయండి. ఈ నిందల్ని మీరు తట్టుకోవాలి అంటే యోగా చేస్తే మీ మానసికమైనటువంటి దృఢత్వం బాగా దృఢపడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఏదైనా స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాలలో కానీ అంతగా అనుకూలత లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది, ఆనందపడతారు అని కూడా తెలియచెప్పగలను. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. ప్రతి రాశి వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం శుభం ఎక్కువగా ఉంటుంది శుభ ఫలితాలు, ఒక్కొక్కసారి కష్టతరమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ధనస్సు రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది కాబట్టి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా వీరు చాలా చాలా ఓర్పుతో నేర్పుతో మంచిగా ప్రవర్తించుకొని ఉండి ఉన్నత స్థితికి వెళ్తారు. వ్యక్తిగతం కూడా చాలా బాగుంది. ఇన్ని రకాలుగా బాగుంటూ ఉన్నప్పుడు పరిహారాలు చేసుకునే విషయంలో మటుకు కించిత్ శ్రద్ధ తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. అంతా శుభంగా గడుస్తూ వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. అలాగే
గురువుగారి యొక్క స్థితి పంచమ స్థానంలో ఉంది. చాలా అదృష్టవంతులు అని చెప్పడానికి ఇదే బలమైన కారణం అవుతోంది. అలాగే తృతీయ స్థానంలో కూడా రాహుగారి సంచారం బాగుంది. అయితే అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి ఇక్కడ తృతీయంలో రాహుతో కలిసి ఉన్నారు. ఏ చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఔషధ సేవ తప్పనిసరి అవసరం అవుతుంది. ఇది గుర్తుంచుకోదగినటువంటి విషయం. అలాగే పితృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. వారికి మీరు సహాయ సహకారాలు అందించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మానసిక వేదన పెరగడానికి కొంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోండి. అలాగే గురువు గారి యొక్క స్తోత్రాలు పఠించడం కానీ లేదా యోగా చేయడం కానీ చేయండి. సద్గురువుల సేవ చేయండి, ఆశ్రమాల సేవ చేయండి. అలాగే వేదం వినడానికి ప్రయత్నం చేయండి. మీకు స్వయంగా వచ్చినట్టయితే వేదము ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టంగా పలకండి. అలాగే ఆలయాల సేవ చేయండి, గురు దర్శనం చేసుకోండి, ఆలయ దర్శనం చేసుకోండి. మీరు ఏ రూపకంగా దైవ కార్యాలు చేసినా, దైవ సేవ చేసినా మీకు అధికమైన ఫలం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత ఏది పట్టుకున్నా కూడా అది బంగారం అయిపోతుంది. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటంటే, పితృవంశ దోషాలు ఏవైనా మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే, మీరు పరిహారం చేసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు రవిరాహు స్తోత్ర పారాయణాలు చదువుకోండి. మీరు దోషాలు ఉన్నాయి అని తెలిసి పరిహారాలను చేసుకోనట్లయితే ఇప్పుడు పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది, మీరు చేపట్టిన పనులకి తిరుగు లేకుండా ఉంటుంది, కార్యజయం ఉంది, అలాగే కార్యసిద్ధి కలుగుతూ ఉన్నది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము చాలా మేలు కలిగిస్తోంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ అలాగే శుక్రాచార్యుల వారి కానీ చాలా చక్కగా కుటుంబ వృద్ధిని సూచిస్తూ ఉన్నారు. అలాగే మీ వాక్కుకి చాలా బలం పెరుగుతుంది. కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది, అన్యోన్యత కనిపిస్తుంది, ఐకమత్యం కనిపిస్తుంది, ధన ఆదాయం పెరుగుతోంది. కుటుంబ సభ్యులలో ఒకరికి కూడా ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవగ్రహ శాంతి చేసుకోండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అన్ని విషయాలలోనూ ఓర్పు చాలా చాలా ప్రధానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే రుణాలు ఎవరికైనా కానీ మీరు ఇచ్చినట్లయితే అవి కొంచెం వసూలు అవుతాయి. ఈ విషయంలో మీకు కొంచెం ఆత్మసంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని అంశాల పట్ల కూడా ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి 4 గ్రహాలు, అది రవి, రాహువు, బుధుడు, అలాగే శుక్రాచార్యుల వారు, 4 గ్రహాల యొక్క సంయోగము రాశిలో జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రవి రాహు సంయోగం కారణం చేత ఆరోగ్య రూపకంగా అధిక జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారము తక్కువగా ఉంది. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఐకమత్యం కనబడబోవడం లేదు. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలో కూడా ఇంకా కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పే తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, వీటన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగ్గ సూచన ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. వీటి నిమిత్తము ఓర్పు కలిగి ఉండాలి. అలాగే రాశిలో ఉన్నటువంటి రవి రాహువుల యొక్క కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తోంది. ఎవరికైనా కానీ మీనరాశి వారికి తమ జన్మజాతకాలలో పితృవంశ దోషాలు ఉన్నట్లయితే ఈసరికే పరిహారాలు చేయించేసుకుని ఉంటే మీరు రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరు చేయించుకోకపోయినట్లయితే మాకు దోషం ఉందని తెలుసండి, అయినా మాకు ఇంకా ఆ దోష నివారణ చేసుకోవడానికి అవ్వలేదు అనుకున్నట్లయితే ఇప్పుడు తప్పనిసరిగా చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో మటుకు చాలా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇది మీకు ఒకంత
ఉత్సాహాన్ని ఇస్తుంది, మానసికమైన సంతోషాన్ని పెంచుతుంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత శని గారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. అలాగే శని గారికి తైలాభిషేకం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.